అది మనం ఏం చేయలేం. ఆఫ్ ద రీజన్స్ అంటే మనం ఏమైనా ఫుడ్ అంటే ఏంటేంటి, సింపుల్గా ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఎందులో ఉన్నా అవి అవాయిడ్ చేయడం మంచిది వీలైనంత వరకు. ఓకే, అండ్ ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్. సో ఇట్లో ఓన్లీ ఒక కవర్లో ఒక పొటాటో ఫ్రై కర్రీ వేసి ఉంచితే ఎన్ని రోజులు ఉంటుంది? మ్యాక్సిమం ఒక 2-3 రోజుల్లోనే కుళ్ళిపోతుంది. సో అలాంటిది ఈ పొటాటో కదా, సో అవన్నీ రోజులు ఉంటున్నాయి అంటే దే ఆర్ యాడింగ్ సమ్ ఏజెంట్స్ ఇన్ టు ఇట్. సో అది ప్రిజర్వేటివ్స్ అన్నమాట. సో ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్కి వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, అండ్ ముఖ్యంగా మీ అందరు చదువు మోనోసోడియం గ్లూటామేట్. సో ఎంఎస్జి అన్నది ఏ ఫుడ్ ప్యాకెట్ మీద ఉన్నా అది వీలైనంత వరకు అవాయిడ్ చేసింది. అంటే అవి తింటేనే క్యాన్సర్ వచ్చేస్తుందా అంటే అవి ప్రొవోక్ చేస్తాయి, క్యాన్సర్ వచ్చేలాగా చేస్తాయి. సో మన బాడీస్ని స్టిమ్యులేట్ చేస్తాయి. సో సెల్ టైంకి చచ్చిపోకుండా అలా ఉండిపోతుంది, అలా పెరిగిపోతుంది. అపోప్టోసిస్ సెల్స్ కదా మీకు, సో అలా జరగకుండా అవి కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. సో సెల్స్ పెరిగిపోతూ ఉంటాయి కానీ తరగవు. సో అందుకు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి, బ్లడ్ ద్వారా, లింఫ్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో అది నథింగ్ బట్ క్యాన్సర్. సో మీరు అవాయిడ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్, సెకండ్ ఆఫ్ ఆల్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, మనం అందరం చూసుకోవాలి. రెగ్యులర్ వస్తే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఓరల్ క్యావిటీ మనం స్టార్ట్ చేస్తాం. ఓరల్ క్యావిటీ అంటే నోరు, టంగ్లో కూడా స్ట్రెస్ అల్సర్స్ అంటారు. అలాంటివి రొటీన్గా వస్తాయి. కొంతమంది విటమిన్ సి లోపించడం వల్ల వస్తాయి. దాటి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి చూపించుకోవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. రెండోది దగ్గు, పొడి దగ్గు కానీ 3 వీక్సే గుర్తుపెట్టుకోండి, ఏదన్నా అవ్వచ్చు. సో ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ గారికి చూపించుకుంటారు. అంటే యు ఆర్ లూజింగ్ వెయిట్ బట్ యూ డోంట్ నో ద రీజన్ ఫర్ యువర్ వెయిట్ లాస్. వెయిట్ లూజ్ అయిపోతూ ఉంటారు, బాగానే తింటారు, రోజు చేస్తున్న పనులే చేసుకుంటారు, బట్ క్రమేపీ వెయిట్ లాస్ అయిపోతారు. ఎందుకు అవుతారో తెలియదు. అండ్ ఫెటీగ్ అంటే నీరసం, ఊరికే చిన్న పనులకు కూడా నీరసం వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ గమనించుకుంటూ ఉండాలి. సైకిల్ వ్యాక్సినేషన్ అయిపోయిందా అమ్మాయిలకి? అవ్వలేదా? అందరూ గార్డసిల్, సెర్వేరిక్స్ అని 2 వ్యాక్సిన్స్ ఉంటాయి. అది 2-3 డోసెస్లో ఇస్తాము. సో అది ఖచ్చితంగా వేయించుకోవాలి. బికాజ్ అదే ఇప్పుడు ప్రొటెక్షన్. సర్వైకల్ క్యాన్సర్కి ప్రొటెక్షన్ ఏంటి అంటే ఈ వ్యాక్సినేషన్, ప్రయర్ వ్యాక్సినేషన్ మస్ట్. అమ్మాయిలు అందరూ 9 ఇయర్స్ దాటే ఇప్పుడు ఇచ్చేస్తున్నాము. సో ఖచ్చితంగా ప్రతి అమ్మాయి వ్యాక్సినేషన్ వేసుకుందా లేదా అన్నది చెక్ చేసుకొని వేయించుకోవాలి ఇమీడియట్గా. ఓకేనా? యూజువల్గా బూస్టర్ డోసెస్లో ఇస్తారు. ఒక వ్యాక్సిన్ ఇచ్చి 6 నెలల తర్వాత ఇంకో వ్యాక్సిన్ అట్లా ఇస్తారు. సో వాళ్ళు మీకు వ్యాక్సినేషన్ వేసేస్తారు. అది ఖచ్చితంగా వేసుకోవాలి బిఫోర్ మ్యారేజ్. అది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి అమ్మాయి. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పినవి వేరియస్ ఫైండింగ్స్. ఇలా ఈ కారణాలు ఏదైతే నేను చెప్పానో, దగ్గు కానీ, అల్సర్ కానీ, అండ్ కాయలు, స్వెల్లింగ్స్ టాప్ నుంచి టో వరకు ఏం ఉన్నా 3 వీక్స్ దాటి పెరుగుతుంది కానీ తరగట్లేదు అన్నా ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ గారికి చూపించుకోవాలి. ఓకే, ఇవన్నీ వేరియస్ పాయింట్స్. జస్ట్ మీరు ఎప్పుడన్నా ఇందులో ఏదైనా మీకు పాజిటివ్ అంటే ఇమ్మీడియట్గా వెళ్ళి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన పాయింట్స్. ఓకేనా? సో ఇది బ్రీఫ్గా, ఇన్ బ్రీఫ్ క్యాన్సర్ ఇంకా చాలా ఉంది. మీకు 10 మినిట్స్ అంతకన్నా టైం కిల్ చేయకూడదని బ్రీఫ్గా చెప్పేశాను. ఓకేనా? ఎనీ డౌట్స్? క్యాన్సర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎప్పటి నుంచి చాలా అడ్వాన్స్ అయిపోయింది. సో అంటే ఫ్యామిలీస్లో మనం ఇదివరకు ఏంటంటే ఎక్కడో 100s, 1000s ఒకరికి చూసేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో మన కజిన్స్ ఎవరో ఒకరికి, ఒక ఫ్యామిలీలో ఎక్కడో దగ్గర ఉంటారో ఎవరో ఒకరికి ఏదో పాయింట్ క్యాన్సర్ అని వింటున్నాం. వాళ్ళ క్యాన్సర్ వచ్చేసిపోయారంటే అది వింటున్నాం. సో అందుకు